లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్ల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది? గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు, ఓ రెండు కుటుంబాలు చీకట్లో బతుకుతున్నాయంటే ఈ వెంకట్రూపాయల గ్రామం అభివృద్ధి చెందిందా చెందలేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీ ప్రధాన ఎజెండా ఏంటి? గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారా? సమస్యల కోసం మీరు ఎలా పోరాడతారు? అదే చెప్తున్నాను. ప్రస్తుతం మనం వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి పత్తి అనిత కృష్ణారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మనతో పాటు వాళ్ళ హస్బెండ్ కృష్ణారెడ్డి ఉన్నారు. అతను అడిగి మళ్ళీ విషయం చేస్తున్నాం. సార్ నమస్తే. ప్రచారం ఎలా జరుగుతుంది సార్ మీ విలేజ్? ప్రచారం నడుస్తుంది, డోర్ టు డోర్ ప్రచారం నడుస్తుంది. ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తిని కలవేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. బ్యాలెట్ సంబంధించినటువంటి వివరాలు వాళ్ళకి అందజేస్తున్నాం. పోలింగ్ సమయాలు, అదేవిధంగా పోలింగ్ జరిగేటువంటి తేదీ, అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది, మేము వస్తే ఏం చేస్తాం, ఇటువంటి విషయాలతోటి డోర్ టు డోర్ ప్రచారం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే గుర్తు వచ్చినటువంటి తెల్లవారి నుంచి 9-10 తారీఖు నుంచి ప్రచారం ఈ రోజు వరకు కంటిన్యూ కొనసాగుతోంది. మీ సింబల్ ఏమొచ్చింది? మీ గ్రామంలో ఎంత జనాభా ఉన్నారు? ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్ల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది? మా గ్రామంలో సుమారు ఇప్పటికీ కొత్త లిస్ట్ వస్తే కొంత 1-2 మారచ్చు. ఇప్పటి వరకు అయితే 1082 ఓట్లు గ్రామంలో ఉన్నాయి. నా భార్య అయినటువంటి పత్తి అనితని మేము పెట్టాం, పోటీకి నిలబెట్టాం. గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు గత 10-15 సంవత్సరాల నుంచి, అంటే ఇది మా వెంకట్రావుపల్లి అనేటువంటి గ్రామం పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి, పోతిరెడ్డిపేట గ్రామం నుంచి విడిపోయినటువంటి ఊరు ఇది. అంతకుముందు ఆ గ్రామంలో ఇది ఆమ్లెట్ గా ఉండే. 25 ఇయర్స్ బ్యాక్ ఇది సపరేట్ అయింది. అయినప్పటి నుంచి ఈ గ్రామంలో పెద్దగా ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు. ప్రధానంగా మెట్పల్లి హుజరాబాద్ పోయేటువంటి రోడ్డు అది R&B వాళ్ళు వేసిందే, కొత్తగా సర్పంచులు చేసిన పని ఏం లేదు. రెండవది వెంకట్రావుపల్లి నుంచి మాచినపల్లికి పోయేటువంటి రోడ్డు కూడా R&B శాఖ వాళ్ళు వేసింది, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు వేసిన రోడ్లు తప్ప పెద్దగా గ్రామ సర్పంచ్లుగా గతంలో గెలిచినటువంటి వ్యక్తులు పెద్దగా అభివృద్ధి చేయలేదని చెప్పి నా అభిప్రాయం. సరే, చేస్తే చేయొచ్చు, ఎంతో కొంత జరగచ్చు, కానీ ఈ గ్రామానికి సరిపోయేటువంటి రోడ్లు రాలేదు. ఈ గ్రామానికి అన్ని వైపులా SCC రోడ్లు ఉండాల్సి ఉండే, పూర్తిగా చేయలేదు. నల్లాల కనెక్షన్లు సరిగా లేవు. కొంతమంది ఇళ్లలో ఇంకా పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఊర్లో ఒక 2-3 ఇండ్లు కరెంట్ లేకుండా, అక్కడి వరకు ఎలక్ట్రిసిటీ పోల్స్ లేకుండా, ఆ ఇంట్లో బల్బు లేకుండా బతుకుతున్నారు. ఎక్కడున్నాం? సమాజం ఎక్కడుంది? ప్రభుత్వము ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్ కానీ, గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి ఫండ్స్ కానీ, ఇవన్నీ ఏం కావాలి? ప్రజలకు అందాలి. ఓ రెండు కుటుంబాలు చీకట్లో బతుకుతున్నాయంటే ఈ వెంకట్రూపాయల గ్రామం అభివృద్ధి చెందిందా చెందలేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదేవిధంగా గ్రామాలలో ఒక లేఅవుట్ పద్ధతి అనేది ఉండదు. పట్టణాలలో ఒక లేఅవుట్ సిస్టమ్ ఉంటుంది. ఆ లేఅవుట్ లో డ్రైనేజ్ సిస్టమ్, ప్రాపర్ గా ఆ డ్రైనేజ్ లో నీళ్లు పోవటం, ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. గ్రామాలలో ఏం జరుగుతుందంటే ఎవరి పంట పొలాలలో వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అవకాశం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునేటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా మురికి కాలువలు చేయాల్సి ఉంది, వీళ్ళందరికీ కూడా కరెంట్ పోల్స్, ఎలక్ట్రిసిటీ ఇవ్వాల్సి ఉంది. ఎక్కడెక్కడో సర్వీస్ వైర్లు ఇంత కిలోమీటర్లు వేసుకొని సర్వీస్ వైర్లు మధ్యలో బ్లాస్ట్ అవుతున్నాయి, షార్ట్ సర్క్యూట్స్ అవుతున్నాయి. ఇటువంటి సమస్యలతో గ్రామం ఉంది. మా ఊర్లో చాలా పాడి పరిశ్రమ ఉంది, యాదవులు ఎక్కువగా ఉంటారు. ఆ తర్వాత గొర్రెల పెంపకందారులు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పశు వైద్యశాల, సబ్ వెటనరీ హాస్పిటల్ లాంటివి లేవు. ఎప్పుడు ఊరు ఉన్నట్టుగానే ఉంది, పెద్దగా మార్పేం జరగలేదు. కాబట్టి ఈ జనరల్లో ఇప్పుడు మీ సతీమణిని సర్పంచ్ గా అభ్యర్థిగా నిలబెడుతున్నారు కదా, మీ ప్రధాన ఎజెండా ఏంది? గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారా? సమస్యల కోసం మీరు ఎలా పోరాడతారు? అదే చెప్తున్నాను. రోడ్లు సరిగా లేవు, మోరీలు అసలు డ్రైనేజ్ వ్యవస్థే లేదు. అది ఉన్న 20 సంవత్సరాల కింద కట్టిందో అదంతా పాడైపోయి ఉంది. అధికార పార్టీలో ఉన్నాం, పెద్దలు మంత్రులతో అందరితో కలిసి ఉంటాం. నేను రాష్ట్ర నాయకుడిగా, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడిగా నేను ఉన్నాను. PCC సభ్యుడిగా, సెక్రటరీగా పనిచేశాను. జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. గ్రామంలో నేనైతే అభివృద్ధి చేయగలుగుతా. చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజలు పోతే సమస్యలు ఏకరువు పెడుతున్నారు. చిన్న గ్రామం అయినా ఏదైనా పల్లెలు పట్టణ ప్రగతికి
మార్గదర్శకాలని పట్టుకోమలని, దేశానికి పట్టుకోమలని, పల్లెలు బాగుంటారని అందరూ బాగుంటారు. అందుకని అన్ని స్టార్ట్అవుట్ చేసాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని నోటీస్ చేసాం. ప్రతిదీ డెవలప్ చేస్తానని చెప్పి ప్రజల దగ్గర పోయి ఓటు అభ్యర్థిస్తున్నాం. ఓటర్లు కూడా వీరిని జనరల్ లో కృష్ణారెడ్డి, అనిత వీళ్ళని గెలిపిస్తారే అధికార పార్టీలో ఉన్నారు. వీళ్ళైతే అధికారులతో మాట్లాడి, మంత్రులతో, ఎమ్మెల్యేలతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి ఒపీనియన్ ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ఓటర్ల దగ్గరికి రెస్పాండ్ ఎలా వస్తుంది మీకు ఫైనల్ గా? ఓటర్లు చెప్తున్నారు, మీరు ఇంకో వేరే డౌట్ ఏది పెట్టుకోకండి, డెఫినెట్లీ మీరు గెలుస్తారు. కానీ రొటీన్ గా మీరు చేసేటువంటి పని డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ పోండి. నో ఇష్యూ, మీరు గెలుస్తారు, గెలిచిపోయినట్టే. కాకపోతే మీరు గెలిచిన తర్వాత మాత్రం మాకు ఈ పనులు ఉన్నాయి, మా కాలనీలో ఈ పనులు ఉన్నాయి, మా లైన్ లో ఈ పనులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలని వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు ఇమీడియట్ గా ఏమేం కావాలో అవన్నీ చెప్తున్నారు. గెలుపు విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా వెంకట్రావుపల్లిలో కత్తెర గుర్తు మీద నా భార్య, మేమిద్దరం గెలవబోతున్నాం. ఇక్కడ డెఫినెట్ గా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పేటువంటి ప్రతి పనిని అందరూ అప్రిషియేట్ చేసేట్టుగా, అందరూ మెచ్చుకునేట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇది మొత్తానికైతే వెంకట్రావుపల్లి గ్రామంలో మాత్రం పల్లెలే దేశానికి పట్టుకొమ్మలనే నానుడు ఉంది. ఖచ్చితంగా రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉంది. ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు అండదండలు కూడా మాకున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కత్తెర గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా చెప్తున్నారు. సో మమ్మల్ని గెలిపిస్తే మాత్రం ప్రధానంగా కొన్ని సమస్యలు అంటే గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వస్తున్న గొంగడి ఎక్కడన్నా చందంగా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ యొక్క గ్రామంలో ఉన్న సమస్యలు మొత్తం రూపం ఆపుతామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కార్తిక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, వెంకట్రావుపల్లి నుండి.